మతం పేరుతో కేంద్ర ప్రభుత్వం, మద్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న విషయాన్ని యావత్ తెలంగాణ గమనిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. ఇంటికొక ఉద్యోగం అని కేసీఆర్ మోసం చేస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని మోడీ యువతను మోసం చేశారని మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీలో నాగార్జున సాగర్ నియోజకవర్గ యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ యువతకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జానారెడ్డి గారి అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మతం పేరుతో కేంద్ర ప్రభుత్వం, మద్యం మత్తులతో రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న విషయం యావత్ తెలంగాణ గమనిస్తుంది. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ గారు, అదేవిధంగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని మోడీ గారు యువతను మోసం చేశారు. అందుకు నిరసనగా రేపు అనగా 28 ఏప్రిల్ శుక్రవారం నాడు నల్గొండలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ జరగనుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, 10th పేపర్ లీకేజీ, నిరుద్యోగుల కోసం ఉద్యోగ కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ యువతకు, నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ఈ భారీ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆకాంక్షిస్తూ మీ జైవీర్.